ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలతో నటించిన అలనాటి అందాల తార సరోజాదేవి గారు కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. సుమారు హిందీ, తమిళ, కన్నడ ఇలా పలు భాషల్లో సుమారు 200 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె నటనకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. 1938 జనవరి 7న జన్మించిన సరోజాదేవి గారు తన 17 ఏళ్ల వయసులోనే 1955లో రిలీజ్ అయిన మహాకవి కాళిదాసు చిత్రం ద్వారా నటనారంగ ప్రవేశం చేశారు. చక్కటి అందంతో అభినయం మేళవించిన అద్భుత నటిగా సరోజాదేవి గారు అభినవ సరస్వతిగా పేరుగాంచారు. సుమారు 7 దశాబ్దాల పాటు నటిస్తూనే ఉన్నారు. తెలుగులో ఇక పాండురంగ మహత్యంతో ఎంట్రీ ఇచ్చారు. భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం, జగదేక వీరుని కథ ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రెండ్కు తగ్గట్టుగా మనం కూడా మారాలన్నది సరోజాదేవి గారు నమ్మిన సిద్ధాంతం. అందుకే యంగ్ హీరోల సినిమాల్లో కూడా ట్రెండ్కు తగ్గట్టుగా నటిస్తూనే వచ్చారు. తను ఒప్పుకుందంటే టీవీ షోల్లో అయినా పార్టిసిపేట్ చేసేవారట. ఇక సరోజాదేవి గారు 1967లో హర్ష గారిని వివాహం చేసుకున్నారు. అయితే ఆమె భర్త 1986లో మరణించారు. అయితే అప్పటి నుంచి తన 2 పిల్లలను సరోజాదేవి గారు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో సరోజాదేవి గారు 87వ సంవత్సరంలో బెంగళూరులోని తన ఇంట్లోనే కన్ను మూశారు. దాదాపు 7 దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీ ఏలిన సరోజాదేవి గారు కన్నుమూయటం అనేది సినీ ఇండస్ట్రీకి తీరని లోటంటూ సినీ ప్రముఖులు, తన అభిమానులు సరోజాదేవి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.